ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. దేవుని వారలారా, ఈరోజు వాక్య భాగ్యం ఏమిటంటే, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అలాగే హనీ జాన్సన్ గారు ఇద్దరు ఏకమై ఉన్న వీరికి ఒక వాక్యం వలన భేదాలు, అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గారిది కరెక్ట్ కాదనే రీతిగా ఎవరు హనీ జాన్సన్ గారు చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే వీటి విషయంలో కొన్ని మీకు జాగ్రత్తలు తెలపాలని ఆశ కలిగి ఉన్నాను. బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంత మట్టుకు సరైన వాక్యానుభవంలో ఉన్నారు, లేదా హనీ జాన్సన్ గారు ఎంత సరైన వాక్య అనుభవంలో ఉన్నారో మీరు గ్రహించాలని నేను ఇది చేయడానికి ఇష్టపడుతున్నానండి. ప్రియమైన దేవుని వారలారా, వారికి అవమానపరచడానికి కాదండి, సత్యము మరి ఏది తెలుసుకోవాలని వేడుకుంటున్నాను. విశేషంగా నా మాట తీరు తీసుకోవద్దు ప్రియమైన వారలారా. నేను చెప్తున్న సబ్జెక్టు, వాక్యము చదివి ఏది చెప్తున్నానో అది మీరు గ్రహించాలని వేడుకుంటున్నాను. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలో హేబేలు రక్తము మొరపెట్టుచున్నది. హేబేలు రక్తము ఏమని మొరపెట్టుచున్నది? బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చిన సందర్భం ఏంటిదంటే, కయ్యనును క్షమించుమని హేబేలు రక్తము మొరపెట్టుచున్నది అని విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, అది ఎప్పుడో డిబేట్లో జరిగిన సందర్భము, లేదంటే ఇప్పుడు చర్చ వేదికలో జరిగిన సందర్భము ప్రియమైన వారలారా. అది కూడా చాలా రచ్చ అయింది ఎప్పట్లో. కాకపోతే ఇప్పుడు సందర్భము దేని గురించి అంటే, ఒక బ్రదర్ ఎవరు పాస్టర్ గారు అమ్మ తేజ గారు విషయంలో విజయ్ ప్రసాద్ రెడ్డికి అమ్మ తేజ గారికి పడక ఈ సందర్భము హనీ జాన్సన్ గారు లేవనెత్తారు. ఏది ఈ హేబేలు రక్తము సంబంధం. కాబట్టి హేబేలు రక్తము మొరపెట్టింది, ఏమని మొరపెట్టింది అని ఆలోచిస్తే, అన్నని క్షమించుమని మొరపెట్టిందని బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఉంది. అలాగే ఇక్కడ హనీ జాన్సన్ గారు ఏం చెప్పారంటే, మీరు చెప్పింది కరెక్ట్ కాదు, సరి చేసుకోండి. అక్కడ క్షమించమని మొరపెట్టలేదు, శిక్షించమని మొరపెట్టింది అని బ్రదర్ హనీ జాన్సన్ గారు చెప్పారు. వీరిద్దరూ వేరు వేరు అని మనం ఆలోచించినట్లయితే, వీరిద్దరు సత్య మార్గంలో ఉన్నారా అని మనం ఆలోచిస్తే లేరని చెప్పాలి. మొన్నటికి మొన్న విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అలాగే అమ్మ తేజ గారు, నాది వేరే దారి, నీది వేరే దారి అనే మాట అమ్మ తేజ గారు అన్నారు. వేరే అన్నప్పుడు ఇద్దరు ఒకటి కాదు కదా. ఒకరు దేవుని సంబంధము, ఒకరు ఖచ్చితంగా దేవుని సంబంధము కానివారే కదా అని మనము ఆలోచించాలి, గ్రహించాలి. ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి, ఇక్కడ హనీ జాన్సన్ గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి ఇది కాదన్నారు, హనీ జాన్సన్ గారు కాదన్నారు, విజయ్ ప్రసాద్ రెడ్డికి ఇది అవునన్నారు. ఇక్కడ కూడా ఇద్దరికి తేడాలు వచ్చినాయి. ఎవరు దేనిని ఒప్పుకుంటారు? హనీ జాన్సన్ గారు విజయ్ ప్రసాద్ రెడ్డిది కరెక్ట్ అని ఒప్పుకుంటారా, లేదా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు హనీ జాన్సన్ చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? ఇప్పుడు వీరిద్దరిలో లోబడే తత్వము లేదా సత్యాన్ని గ్రహించే తత్వము ఉందా అని మీరు గ్రహించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇక వాక్య విషయానికి మనం వచ్చినట్లయితే చూద్దాము.
ఇక్కడ ఆది కాండము 4వ అధ్యాయము మనము ధ్యానిద్దాం. ప్రియమైన వారలారా, కొన్ని వచనాలు మనము ధ్యానిద్దాం. వీరు చెప్పిన దానికి మరి నేను చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా అని మనము చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, వాక్య భాగంలోకి వెళ్తే ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు, అది ఎక్కడ వదకుంటాయో మనం చదివితే కానీ అర్థం కాదు. ప్రియమైన వారలారా, చదువుదాం, ఓకేనా? చదివి మనము గ్రహిద్దాము. చూడండి, ఆదము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొనెనెను. తర్వాత ఆమె అతని తమ్ముడాగు హేబేలును కనెను. ప్రియమైన దేవుని వారిలో చూడండి, 2వ వచనంలోకి రాగానే అతనికి ఆదాముకు హవ్వకు 2 భార్య భర్తలు ఉన్నప్పుడు వారికి 2 కుమారులు పుట్టారు. ఎవరో పెద్ద ఆయన పేరు కయ్యోను, చిన్న అబ్బాయి పేరు హేబేలు అని బైబిల్ చెప్తున్నమాట. హేబేలు గొర్రెల కాపరి. పెరుగుతూ హేబేలు కయ్యోను పెద్దగా అయినప్పుడు హేబేలు ఏమో గొర్రెలు మేపేవాడు, లేదా వారు వేరయ్యుండా వాళ్ళ పెళ్ళిళ్ళైనాయా, ఇవన్నీ మనం ఆలోచించాలి. మరి ఆ సందర్భంలో పెళ్ళిళ్ళు కాలేదని చెప్పాలి, ఎందుకంటే వారికి ఇంకా మరి అక్కడ జనాలు లేనట్టుగా మరి బైబిల్ చెప్తున్నమాట. చూడండి, హేబేలు దగ్గర గొర్రెలు ఉన్నాయి, కయ్యోను దగ్గర భూమి సేదపరిచేవాడు. మరి వీళ్ళ గురించి మనం ఆలోచించాలి. ఏమని అంటే, తల్లి తండ్రి 2 ఉన్నారు, వారికి 2 కొడుకులు ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గర గొర్రెలు ఉన్నాయంట, మరి ఒక వ్యక్తి దగ్గర భూమి ఉంది. మరి భూమి అతనిది కాదా, గొర్రెలు ఇతనివి కావా? మనం ఆలోచించవలసిన విషయం. ప్రియమైన దేవుని వారలారా, ఏదంటే చెప్పుకుంటూ పోతే కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి, మన సందర్భం మనం చూసినట్లయితే అప్పుడు ఏమైనా ఆస్తులు నాయని అనుకునేవారా? ఇది కూడా మేము మైండ్లో పెట్టుకోవాలి. ఇక 3వ వచనానికి వస్తే, కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. పొలము పంటలు పండిన దానికి కొంచెము యెహోవాకు అర్పణగా తెచ్చారంట. ప్రియమైన దేవుని వారలారా, మరి ఎందుకు అలా తెచ్చాడో అని మనం ఆలోచించినట్లయితే, మరి ఎందుకు తెచ్చాడో అంటే అతనిలో ఒక కుయుక్తి లేదా ఇంత తీసుకెళ్ళడం ఎందుకు అనే రీతిగా ఏదో ఒక ఆలోచనతో అతను తక్కువ తెచ్చాడు. అలాగే హేబేలు కూడా తన మందలలో తొలుచులున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. అంటే ఇతను స్పెషల్ అయిన, అంటే తనకు సంతోషముతో తనకు నచ్చినది ఇతను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నది ఉన్న దాంట్లోనే. అయితే అర్పణను యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను. ఇప్పుడు హేబేలు మనసు పూర్తిగా తెచ్చాడు కాబట్టి దేవుడు తనని మెచ్చుకున్నాడు. ఇప్పుడు మెచ్చుకున్నది తప్ప అంటే, ఇప్పుడు మంచి క్రియను మెచ్చుకుంటా అంటున్నాడు దేవుడు, చెడ్డ క్రియలు మెచ్చుకొని అంటున్నాడు. ఇప్పుడు కయ్యోనులో ఏమైంది, ఏదో కొంచెం తీసుకెళ్దామనే ఆలోచన వచ్చింది. అది సరి చేయడానికి దేవుడు చేసిన పని హేబేలును మెచ్చుకున్నాడు. 5వ వచనం, కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మికిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చూసారా, ఇక్కడ తెచ్చినది కొంచెము, నన్ను మెచ్చుకోలేదనే రీతిగా అతనిలో కోపం వచ్చింది. అంటే ఒకటి చేసిండు, అప్పుడు కొంచెం తెచ్చింది ఒకటి చేశాడు, తర్వాత నన్ను మెచ్చుకోలేదని కోపం. రెండోది అంటే తప్పు మార్గంలో వెళ్ళడానికి 2 దారి వెతుకుతున్నాడు. ఇక్కడ ఏంటిదంటే కోపం పెంచుకున్నాడు. 3ది చూడండి, 6వ వచనము, యెహోవా కయ్యోనుతో నీకు కోపమెలా అన్నాడు. కోపమెలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని దేవుడు అడగగా, దేవుడు మాట్లాడుతున్నది, నీవు సత్క్రియ చేసిన ఎడల
తలవనెత్తుకొనవా అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని వారలారా, మనలో రెండు ఆలోచనలు వస్తున్నాయి. ఒకటి సత్క్రియ, ఒకటి అసూయతనం అనేది ఆలోచనలు మన జీవితంలో జరుగుతాయి. ఇక్కడ నీకు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకోవా అనే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు హేబేలు మంచి ఫలము తెచ్చాడు, కయ్యను కూడా మంచి ఫలం తెస్తే అతను కూడా పైన మంచిగా ఉండేవాడు కదా. అతను మంచి తేలేదు కాబట్టి కదా, మరి మంచి తేలని వాడికి కూడా మెచ్చుకోవాలా అని ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది. ప్రేమ దేవుని వారలారా, సత్క్రియ చేసిన ఎడల వాకిట చెయ్యని ఎడల, చూసినా సత్క్రియ చేయని ఎడలట వాకిట పాపము పొంచి ఉండును. పాపము ఎక్కడ ఉంటుందంట? తన బయటనే, తన దగ్గరే ఉంటుందంట. పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అంటున్నాడు. ప్రేమైన దేవుని వారు చూడండి, పాపము చేయడానికి మనము దాన్ని చేస్తే సత్క్రియ చేయకపోతే అంట పాపము మన దగ్గరికి వస్తుంది. మనము దాన్ని ఏలుతామంటే దాన్ని సొంతం చేసుకుంటాము అంటున్నాడు. అందుకే కదా ఇప్పుడు చూడండి, జనాలు ఎంతగా తేడా అయిపోయినారు, ఎంతగా ఇదైపోయినారు తెలుసా. అదే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ తర్వాత కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇప్పుడు తమ్ముడిని హేబేలు చంపాడు. ఎందుకు చంపాడు అంటే మనం అసూయ చేత చంపాడు. ఇక్కడ మెచ్చుకోలేదు కాబట్టి చంపాడని మనకు అర్థమవుతుంది సూటిగా. లేదా ఎందుకు చంపాడో అని మనం ఆలోచించినట్లయితే కిందికి చూద్దాం. 9. ఇప్పుడు మనం చదవవలసింది, మనం ఏ విషయము మనం గ్రహించవలసింది ఇప్పుడు 9వ విషయం చూద్దాం. యెహోవా కయ్యనుతో అడుగుతున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యనును అడగగా అతడు నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ప్రియమైన దేవుని వారలారా చూడండి, ఇక్కడ సమాధానము వెరైటీగా చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు యెహోవా దేవుడు కయ్యనును అడుగుతున్నారు ఏమని? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని. ఇప్పుడు తమ్ముడైన హేబేలు చనిపోయాడని ఈ యెహోవా దేవుడికి తెలియదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, హనీ జాన్సన్ గారిని లేదా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని. ఇక్కడ తెలుసు కదా, ఈ చంపక ముందే అతనికి తెలుసు. ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు, సత్క్రియని చేయని ఎడల సత్క్రియ చేయని ఎడల నీకు పాపము పొంచి ఉండును అనే మాట మాట్లాడారు కదా. అవి ఎందుకు మాట్లాడారు? ఇతను ముందు పని చేస్తారని తెలిసి కాబట్టే కదా ఈ మాట్లాడారు. మీరు గ్రహింపండి. అయితే ఇక్కడ తమ్ముడిని అన్నని అడుగుతున్నారు, హేబేలు ఎక్కడున్నాడని. నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అప్పుడు చూడు, తెలుసు కాబట్టి ఏమంటున్నారు దేవుడు చూడండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అంటున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని వారలారా, ఒకటి ఆలోచించండి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు చేసిన పని ఏమిటి అని ఆయనని అడుగుతున్నాడు. అంటే చంపింది ఎవరికి తెలుసు? కయ్యనుకు ఒక్కడికే తెలుసు. కానీ ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు కదా, మరి దేవుడి గురించి తెలుసు కదా, తెలిసి కూడా ఆపలేదంటే మరి దేవుని చిత్తం ఏమై ఉంది? ఎందుకు ఆపలేదు? నీతిమంతుని చంపుతుంటే ఎందుకు ఊరుకున్నారు? మీకు ప్రశ్న రావాలి కదా. ప్రియమైన దేవుని వారలారా, హనీ జాన్సన్ గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, మీ దగ్గర సత్యం ఉందని వేరే దేవుణ్ణి పూజించే వారినితో మీరు ఎంతో పోరాడుతున్నారు. మరి దీనికోసం పోరాడుతున్నారో నాకు తెలియదు. చూడండి, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ శపింపబడిన వాడవు అని దేవుడు చెప్తుండగా ఈయనేమంటున్నాడు? ఎవరు? ఈ హనీ జాన్సన్ గారు శపింపబడ్డాడు కదా, శపింపబడిన వాడు అంటే శాప దేవుడిచ్చాడు అతనికి అనే మాట ఇతను మాట్లాడుతున్నారు.
మరి ఇది నీకు అర్థమైంది హనీ జాన్సన్ గారు. పైన లైన్ మీకు అర్థం కాలేదా? చూడండి ఏమనింది, ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. ఇది నీకు అర్థమైంది. అదే వచనములో ఫస్ట్ నుంచి చదువుదాం. 11వ వచనము ఫస్ట్ నుంచి చదువుదండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు, తమ్ముని రక్తం అంట ఆయన చేతిలో నుండి, అంటే ఆయన చేతి నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద. నోరు ఏం తెరిచింది ప్రియమైన వాళ్ళరా? నోరు ఏం తెరిచింది? నేల నోరు తెరిచిందంట. ఏమని? ఆ హేబేలు రక్తము పుచ్చుకోవాలని నోరు తెరిచినట్టుగా ఇక్కడ చెప్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇది గుర్తు పెట్టుకోండి మీరు. నోరు ఎందుకు తెరిచింది? నేలకి రక్తం, హేబేలు రక్తం ఎందుకు కావాల్సి వచ్చింది? మీకు అర్థం అవ్వాలి కదా. చూడండి ఎందుకు నోరు తెరిచిందంటే నేను చూపిస్తాను. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఇదే ఆదికాండము 3వ అధ్యాయము. ఇది నేను యేసు ప్రభుల వారి గురించి చెప్పబడిన మాట, శిలువ రక్తము. ఎందుకంటే చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. ఒక వచనము చూసుకొని ఇక్కడికి వద్దాం మళ్ళీ. చూడండి ఇక్కడ ఏముంది, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అంటాడు. ఇక్కడ నేలకేమైంది ప్రియమైన వారలారా? శపింపబడినది. ఇప్పుడు నేల శపింపబడినదంటే అది శాపానికి గురి అయినది. ఇప్పుడు దానికి శుద్ధిపరిచే రక్తము కావాలి, శుద్ధిపరచబడే రక్తము కావాలి. ఆ రక్తము ఏది అని మనం ఆలోచించినట్లయితే అక్కడ హేబేలు రక్తం పనికిరాదు ప్రియమైన దేవుని వారలారా. హేబేలు రక్తము యేసు ప్రభుతో పోల్చారు. కయ్యోను కుయుక్తి మనలో ఉన్న ఒక చెడుతనానికి సూచన. అంటే ఎట్లా చెప్పను మీకు అని నేను గ్రహించినట్లయితే ప్రేమైన దేవుని వారలా, పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలి. గొర్రెలు అని మనకి ఎలా చెప్తున్నారు? మనం ఏమైనా గొర్రెలమా? కాదు, ఆయన గొర్రెల కాపరి. మనమేం గొర్రెలమా అంటే దాన్ని ఎలా పోల్చుకోవాలి మనము? మనకు ఆయన పెద్ద ఆయన దేవుడు, మనమైన పిల్లలము, మన కాపరి అయినా అనే రీతికి ఏ రీతి తీసుకుంటున్నామో అలాగే ఇక్కడ కయ్యోనుకు ఏ రీతిగా తీసుకున్నాడు అంటే ఒక పాపానికి చోటిచ్చే రీతిగా. హేబేలుని ఏ రీతికి తీసుకున్నారు అంటే యెహోవా యేసు ప్రభు స్థాయి ఇలా తీసుకొని దీనికి ఇది చేస్తున్నారు. ప్రేమన వాళ్ళ దేవుడు ఇక్కడ ఇలా తెలియకుండా రాయబడ్డాడని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చూడండి 12వ వచనం చదువుతున్నాను. నీవు నేలను సేదపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువా నేను. అందుకు కయ్యోను నా దోష శిక్షణ నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపిన ఎడల వానికి ప్రతి దండన 7 అంతలు కలుగునను. మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను అనే మాట ఉంది ప్రియమైన వారలారా.
ఇప్పుడు నేను అడుగుతున్నాను మీకు, యెహోవా కయ్యను నన్ను చంపుతారు అంటున్నారు. మరి ఆ సమయంలో వాళ్ళ తల్లి తండ్రి తప్ప, దేవుడు తప్ప అక్కడ ఉన్నారు ఎవరు? మీరు గ్రహించండి ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో అక్కడ ఉన్న మాట ఉన్నట్టుగా ఉండదు. బైబిల్లో అది రెండంచులు గల ఖడ్గము, రెండు మాట్లాడుతుంది, మధ్యలో సత్యం ఉంటుంది. ఇది వాక్య భావం. ఇప్పుడు కయ్యను గురించి మనము స్టడీ చేసినట్లయితే, కయ్యనును లోకంలో ఉన్న జనులందరికీ పోలిన ఒక దారి. అంటే కయ్యోను జీవితం అంటే ఒక పాప మార్గంలో ఎంతమంది నడుస్తున్నారో ఈ కయ్యోనుకు తీసుకున్నారు, నీతి మార్గంలో ఎంతమంది నడుస్తున్నారో ఈ హేబేలుని తీసుకున్నారు. ప్రియమైన వారలారా, వీరు ఇలా ఉన్న దాన్ని బట్టే వస్తారు తప్ప ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో జరిగింది అనడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను కొంచెం హోల్డ్లో పెడుతున్నాను ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటిదంటే, ఇతను ఎవరు? విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమని? హేబేలు రక్తము అతన్ని అతన్ని శిక్షించవద్దు అని చెప్పారు అని ఆయన అన్నారు. ఈయనేమన్నారు? అతన్ని శిక్షించమని అన్నారు. ఏ వచనాన్ని బట్టి ప్రియమైన దేవుని వారలారంటే 11వ వచనం చూడండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడదువు అనే మాట ఉంది. ఒకటి నాకు సమాధానం చెప్పాలి వీరు. ఏమనంటే, నోరు భూమి తెరిచింది. ఎందుకు భూమి తెరిచింది? నాకు ఇది ఒక సమాధానం కావాలి. రెండోదిగా, దేవుడు హేబేలు కయ్యోను ఉన్నారు. కయ్యోనులో కుళ్ళొచ్చింది. హేబేలుని చంపేస్తాడని ముందు దేవునికి తెలిసి ఉండాలా వద్దా? ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరి తెలిసి ఉన్న కూడా ఎందుకు ఆపలేరు? చంపేనని ఆపారా? ఇక్కడ మనకి ఇది తెలియాలి. ఎందుకు అంటే, నేనంటాను, దేవుని చిత్తం ఏముంది తెలియదు. యేసు ప్రభుల వారి జీవితంలో చూడండి, షద్రక్ మెషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పుడు రక్షించిన దేవుడు, మరి దానియేలును సింహము గృహలో వేసినప్పుడు రక్షించిన దేవుడు, ఇక్కడ యేసు ప్రభు పౌలు స్తెఫెనుల స్థాయికి రాగానే మరి ఎందుకు వారిని రాళ్లతో కొట్టిన ఆపలేదు? ఎందుకు యేసు ప్రభుని సిలువేసిన ఆపలేదు అని మనం ఆలోచించినట్లయితే ఆయన చిత్తము ఏముంది? మన పట్ల ఏదో కార్యము చేస్తున్నాడు ఆయన. ఇది గ్రహించండి ప్రియమైన దేవుని వారలారా. ఏం కార్యం చేస్తున్నాడు అది తెలుసుకోవాలి. అందుకే ఒక 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. మంచి మార్గంలో నడవండి, మీరు ఖచ్చితంగా సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మీరు సొత్తు అయిపోతారు. అలా దానికోసం మీరు సరైన ఇది తీసుకోండి ప్రియమైన వారలారా. నేను చెప్పేది ఏంటిదంటే, పాస్టర్ల దగ్గర సత్యం లేదు. ఇది గ్రహించాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ